అప్పులను త్వరగా తీర్చడం ఎలా అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ద బేసిక్ రూల్ ఈజ్ యు సీ పర్టికులర్ కాస్మిక్ ప్యాటర్న్ని ఫాలో అవడం వల్ల, దానికి తగ్గ యాక్టివిటీ చేయడం వల్ల మనం అనుకున్న లక్ష్యాన్ని త్వరగా సాధించవచ్చు. దిస్ ఈజ్ వెరీ కీ పాయింట్. మీకున్న అప్పులను త్వరగా తీర్చేయాలంటే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన రోజు మంగళవారం. సో మంగళవారం రోజు అది అమౌంట్ చాలా చిన్నదైనప్పటికీ కొంత మీరు పేమెంట్ చేయగలిగితే అది మీకు రుణ విమోచన దిశగా తీసుకెళ్తుంది. మంగళవారానికి అధిపతి కుజగ్రహం. కుజగ్రహం మనలోని శక్తికి, ధైర్యానికి మరియు శత్రువులతో చేసే పోరాటానికి కారకుడు. అలాగే రోగ రుణ శత్రువుకి కుజగ్రహం ఆధిపత్యం వహిస్తాడు. యూసీ మన జీవితంలో అప్పు లేదా డెప్ట్ అనేది కూడా శత్రువుతో సమానమే, శత్రువుతో పోరాటమే. కాబట్టి ఆ కుజగ్రహానికి సంబంధించిన రోజు చూస్ చేసుకొని ఆ రోజు ఎంతో కొంత అప్పు నెరవేర్చగలిగితే ఆ కుజగ్రహానికి సంతోషానికి మనం కారకుడవుతాం. ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఇది రుణ విమోచనానికి దారితీస్తుంది. ఇదే మంగళవారం రోజు యూ కెన్ పే యువర్ హౌస్ రెంట్స్. మీ ఇంటి అద్దెలు కట్టవచ్చు ఇదే రోజు. యూ కెన్ పే ఎలక్ట్రిసిటీ బిల్స్ ఆల్సో, పవర్ బిల్స్. ఎందుకంటే కుజగ్రహం ఈజ్ భూమిపుత్ర. ఇక మంగళవారం రోజు ఏ సమయాల్లో ఈ అప్పుగట్టే ప్రాసెస్ చేసుకుంటే బెటర్ అనేది ఇప్పుడు చూద్దాం. పొద్దున 7 నుంచి 10:30 వరకు. అలాగే ఆ రోజు కుజహోరాలో ఈ ప్రాసెస్ని కనుక పూర్తి చేస్తే అది చిన్న అమౌంట్ అయినా సరే అది రుణ విమోచన కిందకి యాక్టివేట్ అవుతుంది. ఆ రోజు రాహుకాలాన్ని అవాయిడ్ చేయండి. ఆ రాహుకాలం మధ్యలో ఇలాంటి ప్రాసెస్ని పెట్టుకోవద్దు. ఎందుకంటే ఈ యాక్టివిటీ రాహుకాలంలో చేస్తే కనుక అది మోసానికి దారి తీయొచ్చు, లేదా ఒకరికి పేమెంట్ చేయబోయి మరొకరికి వెళ్ళే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. సో అవాయిడ్ రాహుకాల్. అండ్ అలాగే సూర్యుడి అస్తమయం తర్వాత ఈ పేమెంట్ ప్రాసెస్ అనేది చేయవద్దు. సో ఇది రుణ విమోచన ప్రక్రియలో ముఖ్యమైన భాగం. ఇది ఇంకా అయిపోలేదు, దీనికి పార్ట్ 2 కూడా ఉంది.